హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 10th క్లాసు ఐటీఐ చేసిన వారికి సూపర్ గుడ్ న్యూస్ అండి. డిఫెన్స్ సెక్టార్లో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి డీజీక్యూఏ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2026కి ఒక అద్భుతమైన అవకాశం అండి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంది. ఈ వీడియోలో ఎవరు అప్లై చేయవచ్చు, అర్హతలు ఏమిటి, వయోపరిమితి ఎంత, జీతం ఎంత వస్తుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్ అనేది ఎలా చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటివి, ముఖ్యమైన తేదీలు ఏమిటి అనే ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని చివరి వరకు చూసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం మనం. ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుందండి. ఇది ఓకేనా. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇది ఓకేనా. ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అసూరెన్స్. డీజీక్యూఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అసూరెన్స్ ఓకేనా. దీంట్లో వచ్చేసి మనకి ఇది నోటిఫికేషన్ కనుక చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. 7 టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ అండ్ 7 టెక్నీషియన్ స్కిల్డ్ గ్రూప్స్. ఇది నాన్ మినిస్ట్రియల్ కింద వర్క్ చేస్తుంది. అంటే ఓకేనా. ఇది వచ్చేసి మనకి దీంట్లో సెమీ స్కిల్డ్ 2 రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని తెలుసుకుందాం మనం ముందుగా ఓకేనా. SC009 అంటే ఇది సికింద్రాబాద్లో ఉందండి ఓకేనా. సికింద్రాబాద్లో ఎక్కడంటే మనో వికాస్ నగర్ అని చెప్పేసి ఒక ఏరియాలో ఉంది ఓకేనా. తర్వాత దీంట్లో సికింద్రాబాద్లో వచ్చేసి టెక్నికల్ అండి, టెక్నికల్ స్కిల్డ్. దీంట్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండర్జల్ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు ఒక అయితే వేకెన్సీ అయితే ఉంది ఓకేనా. తర్వాత SC/ST వాళ్ళకైతే లేదు. తర్వాత BLR 006 అంటే ఇది బెంగళూరు ఓకేనా. బెంగళూరు టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ అయితే ఉందండి ఓకేనా. సెమీ స్కిల్డ్ వచ్చేసి మొత్తం టోటల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో అండర్జోడ్కి ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ వాళ్ళకు ఒకటి. తర్వాత బెంగళూరు 046 టెక్నికల్ సెమీ స్కిల్డ్ అండి ఇది ఓకేనా. ఇది వచ్చేసి ఒక్కటి పోస్ట్ ఉంది, అది కూడా అండర్జోడ్కి అయితే ఉంది. తర్వాత జబల్పూర్ అండి, JBP అంటే జబల్పూర్. ఇది టెక్నీషియన్ స్కిల్డ్ అండి, అంటే 10th క్లాస్ ఉంది. దీనికి వెళ్ళి క్వాలిఫికేషన్ కూడా చెప్తాను నేను ఓకేనా. తర్వాత సెమీ స్కిల్డ్ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. తర్వాత CHD అంటే చండీగఢ్లో వచ్చేసి సెమీ స్కిల్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకేనా. తర్వాత SC009 ఇది టెక్నికల్ స్కిల్డ్ అండి ఇది ఓకేనా. స్కిల్డ్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది దీనికి ఓకేనా. అన్ని UR అంటే అన్రిజర్వ్డ్, SC అంటే షెడ్యూల్ క్యాస్ట్, ఇవన్నీ తెలుసు కదా. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ప్రకారం చూస్తే మనకు SC009 ఉంది కదా, అది వచ్చేసి మనో వికాస్ నగర్ సికింద్రాబాద్. తర్వాత BLR 006 అంటే బెంగళూరులో ఉంది ఓకేనా. తర్వాత BLR 046 అంటే ఇది కూడా బెంగళూరులోనే ఉంది, కాకపోతే అడ్రస్ అనేది కొంచెం డిఫరెంట్ ఓకే. తర్వాత JBP అంటే జబల్పూర్ అండి, జబల్పూర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. తర్వాత CHD అంటే చండీగఢ్ ఇది ఓకేనా. తర్వాత SC009 అంటే సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా తెలుసుకున్నారు కదా, సికింద్రాబాద్, తెలంగాణ, బెంగళూరు, కర్ణాటక, జబల్పూర్, మధ్యప్రదేశ్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి థర్డ్ పాయింట్. ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షెల్ బి ఇనిషియల్లీ అపాయింటెడ్ ఆన్ ప్రొబేషన్ ఫర్ 2 years ఓకేనా. ప్రొబేషన్ పీరియడ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 2 years అయితే ప్రొబేషన్ పీరియడ్స్ ఉంటుంది. ఫాలోయింగ్ స్టేషన్స్ ఆర్ లియబుల్ టు సర్ ఎనీవేర్ ఇట్ ఇన్ లిమిట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఓకేనా. ఈ కొన్ని పాయింట్స్ ఇచ్చారు కదా, సికింద్రాబాద్, బెంగళూరు, జబల్పూర్, చండీగఢ్. ఎక్కడ ఇచ్చినా కానీ అక్కడ 2 years అయితే వర్క్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. తర్వాత శాలరీ విషయం కనుక చూసుకుంటే మనకు 18,000 నుంచి 56,900 వరకు అయితే వస్తుంది. అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 18,000 అంటే మనకి అన్ని అలవెన్స్లో అవన్నీ కలుపుకొని దాదాపుగా 30,000 వరకు అయితే వస్తుంది ఓకేనా. తర్వాత ఇది వచ్చేసి టర్మ్స్ ఆఫ్ పోస్టింగ్ ప్రిఫరెన్స్ అండ్ పోస్టింగ్ స్టేషన్. ఈచ్ క్యాండిడేట్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ ఓకేనా. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. చాలా అప్లికేషన్ చేసేద్దామని అనుకుంటారు చాలామంది, అట్లా కాదు. ఓన్లీ 1 అప్లికేషన్ ఇంక్లూడింగ్ స్పెసిఫిక్ పోస్ట్ నెంబర్. చేంజ్ ఇన్ పోస్ట్ విల్ బి ఎస్టాబ్లిష్మెంట్ దేర్ ఆఫ్టర్. DGQA రిజర్వ్స్ ఇన్ ది రైట్ పోస్ట్ ది క్యాండిడేట్ ఎనీవేర్ ఇన్ ఇండియా డిపెండింగ్ అపాన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ఆర్ బై అండర్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఓకే. తర్వాత ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే నేషనాలిటీ ఎవరైతే ఓన్లీ ఇండియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి అయితే అవకాశం లేదు. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ పాయింట్, ఎందుకంటే కొన్ని నోటిఫికేషన్కి భూటాన్, నేపాల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, దీనికైతే అలాంటిది ఏం లేదు ఓకేనా. తర్వాత టెక్నీషియన్ స్కిల్డ్ అండి, దీని క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మ్యాట్రికులేషన్ ఓకే. మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివలెంట్ ITI పాస్ సర్టిఫికేట్ ఇన్ స్పెసిఫైడ్ ట్రేడ్ ఓకేనా. 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది, లేదంటే ITI ఉన్నా కానీ అప్లై చేయొచ్చు ఓకేనా. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి వాళ్ళకైతే వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇస్తారు. ఇది కూడా ఎవరికైతే ITI వాళ్ళకి ఓకే. తర్వాత
టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ కనుక చూసుకుంటే దీనికి ఐటీఐ పాస్ అనేది ఉండాలండి. ఓకేనా, దీనికి 10th క్లాస్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, 10th ప్లస్ ఐటీఐ అనేది ఉండాలి. ఓకే, తర్వాత ఏజ్ క్వాలిఫికేషన్ అండి. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఓకే, దీనికి వచ్చేసి రిలాక్సేషన్ అనేది 5 ఇయర్స్ అది ఎస్సీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అవన్నీ కామన్గా ఉంటుంది. ఓకేనా, తర్వాత అసలు దీనికి అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి మీరు, అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఆఫ్లైన్లో చేయాలండి. ఓకేనా, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని రాసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయాలి. ఓకే, అది కూడా ఏ అడ్రస్కి చేయాలి అంటే ఇది కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అసిస్టెన్స్ సిస్టమ్ డీజీక్యూఏ టెక్నికల్ కాంప్లెక్స్ మనోవికాస్ నగర్ పిఓ సికింద్రాబాద్. ఈ పోస్ట్కి అయితే మీరు అప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఆ అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాలి. ఇక్కడ డిడక్షన్ ప్రాసెస్లో కనుక మనం ముందుగా వెళ్తే, ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మ్యాక్సిమం 21 days అంటే August 7th వచ్చిందండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. అంటే మనకి August 28 వరకు అయితే అప్లై చేయొచ్చు. ఓకేనా, తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఎవరైతే అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వగానే మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది. ఓకేనా, వాళ్ళకైతే ఫస్ట్ ఎగ్జామినేషన్ పెడతారు. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, నో నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అది మాత్రం చూసుకోండి. ఓకేనా, ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే రీజనింగ్ 25 questions 25 marks, అవేర్నెస్ 25 questions 25 marks, ఇంగ్లీష్ 25 questions 25 marks, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions, టోటల్గా 100 questions అనేది ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మాత్రమే ఉంటుంది. ఓకేనా, తర్వాత షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్టర్ రిటర్న్ టెస్ట్. క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఆప్టెడ్ ఇన్ ది రిటర్న్ టెస్ట్ అండ్ కేటగిరీ ఆఫ్ రిజర్వేషన్. ఎవరైతే ఇందులో మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అది కూడా కేటగిరీ వైజ్గా ఆ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుందండి. ఆ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా 100 marks విల్ బీ కండక్టెడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అండ్ రిటర్న్ టెస్ట్. ఓకేనా, మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై అయితే 40 marks అనేది ఉండాలి. దీనికి మార్క్స్ ఎంత అని కట్ ఆఫ్ అని ఏమి ఉండదు, 40 marks అయితే క్వాలిఫై అనేది ఉండాలి. అది కూడా ట్రేడ్ టెస్ట్లో నేను చెప్పేది. ఓకేనా, తర్వాత డ్రాల్ ఒకవేళ సేమ్ మార్క్స్ కనుక ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దాని ప్రకారం హైయర్ ప్రయారిటీ అయితే ఇస్తారు. ఓకేనా, ఇదండి దీనికి సంబంధించి. ఇక లొకేషన్, డేట్ టు టైం అనేది మొత్తం అడ్మిట్ కార్డు పంపిస్తారు మనకు. ఆ అడ్మిట్ కార్డులో అనేది క్లియర్గా ఉంటుంది. ఇక దీనికి అప్లికేషన్ ఫామ్ అనేది ఆఫ్లైన్లో మాత్రమే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏంటిది, మన ఫోటో, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే, తర్వాత ఫాదర్ నేమ్, హస్బెండ్ నేము, ఓకే, ఎస్సీ ఎస్టీ అయితే కేటగిరీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎంత ఉంది అనేది క్లియర్ అవన్నీ రాసేసుకోవాలి. తర్వాత క్వాలిఫికేషను, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మనం రాసుకొని ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా, తర్వాత డిక్లరేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇక్కడ పేసు, సిగ్నేచర్, మీ లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్, లెఫ్ట్ థంబ్కి రైట్ థంబ్ అనేది ఉమెన్కి అయితే ఉండాలి. ఓకేనా, సిగ్నేచర్ చేసేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచర్ తోటి పంపించాలి. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అడ్రస్ ఎన్వలప్ విత్ స్టాంప్ వేసి 55 rupees. ఓకేనా, 55 రూపాయల స్టాంప్ అయితే ఇవ్వాలి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు కూడా పంపించాలి. ఓకేనా, తర్వాత ఇది అడ్మిట్ కార్డు కూడా మనమే రాసి పంపించాలి అందులో. ఓకేనా, నేమ్ ఆఫ్ ది లెటర్స్ ఇవన్నీ, పాస్పోర్ట్ ఇవన్నీ రాసి, టెక్నీషియన్ స్కిల్డ్ అవన్నీ రాసి, మీరు కావాలి అనుకుంటే నేను వీడియో చేస్తానండి అప్లికేషన్కి ఎలా చేయాలి, ఎలా రాయాలి అనేది మీకు అప్లికేషన్ అనేది క్లియర్గా వీడియో చేస్తానండి మీకోసం. ఓకేనా, తర్వాత దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఓకేనా, మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మీ జాబ్ అప్లై చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ అండి.